అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పైనీర్ అడ్వాన్స్డ్ ఐ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. ఇప్పుడు ఈరోజు మనము ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈ రిపేర్ ట్రాన్స్ప్లాంట్ ఈ స్టోరీ, ఇతనికి అసలు ఏం జరిగింది, రిపేర్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చింది అనే దాని గురించి మాట్లాడడం. ఆల్మోస్ట్ చాలా రిపేర్ కేసెస్ నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో రిపేర్ కేసెస్లో ట్రాన్స్ప్లాంటేషన్స్ రిజల్ట్స్ పెట్టింది ఏకైక క్లినిక్ మాదే కావచ్చు. అయితే ఇక్కడ ఈ పేషెంట్ ఏం జరిగింది, రిపేర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు రిజల్ట్స్ తీసుకురావాలంటే సర్జన్స్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, పేషెంట్ సైడ్ ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే దీనిలో నేను చూపించాను. ఆ పేషెంట్ రిపేర్ ఎలా అయింది, తర్వాత ఆయనకి రిజల్ట్స్ ఎలా వచ్చిందని మీరు గమనించగలరు. చాలామందికి డౌట్ ఉంటుంది, అన్ని క్లినిక్స్ ఒకటే కదా అని చాలామంది అడుగుతుంటారు. ఈ వీడియో చూస్తే మీకు కొద్దిగా దాని గురించి ఐడియా వస్తుంది. క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి మీకు ఐడియా వస్తుంది అనమాట. కానీ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంది మనతో ఆన్లైన్ కన్సల్టేషన్ చేసేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడో వేరే చోట ఎంక్వైరీ చేసాము, ఇది కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు అని అడుగుతుంటారు. లేకపోతే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏందని అడుగుతుంటారు. మీరు ఆన్లైన్లో చూసినప్పుడు మీకు చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 99% ఫేకే ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు అన్నీ ఫేక్ ఉంటాయి. చాలామంది పెట్టే ఫొటోస్ కూడా ఫేక్ ఉంటాయి. కానీ ఒక వీడియో మీరు వాచ్ చేసినప్పుడు మీకు క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, రిజల్ట్స్ ఈ క్లినిక్ ఈ సర్జన్ ఇవ్వగలుగుతాడా లేదా అని మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే చాలా వీడియోస్ చూడాలి. ఎవ్రీ డే వీడియో పెట్టడం అనేది కూడా అంత ఈజీ కాదు ఎవరికైనా. దాని మీద రిపేర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకొని దాన్ని రిపేర్ చేసి సర్జరీ రిజల్ట్స్ చూపించడం అనేది ఇంకా అది ఈజీ అయితే కాదు, చాలా కష్టమైన పని. సో ఈ పేషెంట్కి ఏం జరిగిందంటే, ఎక్కడో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు ఆయన, రిజల్ట్స్ అయితే డిజాస్టర్స్గా వచ్చింది. సో ఈస్ టోటలీ అన్హ్యాపీ. ఆల్మోస్ట్ 1.5 yearలో ఇంకా వస్తుందని చెప్పి చాలా రోజులు వెయిట్ చేసి చూశాడు. ఒకనొక దశలో ఆయన దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చి రిపేర్ చేయడం అంటే డిప్రెషన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ నేనైతే రిపేర్ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఆయన ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి అక్కడ ఉన్న డోనర్కి నేను వద్దనుకున్నాను. కాకపోతే చాలామంది ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం డిఫరెన్స్ అన్నప్పుడు దిస్ ఇస్ డిఫరెన్స్. ఆ క్వాలిటీ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గర మీకు డెఫినెట్గా హెయిర్ వస్తుంది, అట్లీస్ట్ డ్యామేజ్ అవ్వదు. డిజాస్టర్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే మాత్రం అవ్వదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిజాస్టర్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరు, ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరు. ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే, ఏ సర్జన్ చేసినా 100లోనో 1000లోనో 1, 2, 10 ఫెయిల్ అవ్వచ్చు, అది కామన్. అంటే డిజాస్టర్స్ అంటే ఏం తెలుసా, ఏ కేసు చేసినా ఫెయిల్ అవుతుంది వాళ్ళది. అంటే మినిమం బేసిక్స్ కూడా తెలియకుండా కూడా ట్రాన్స్ప్లాంట్ చాలా మంది చేసేస్తున్నారు. సో చాలా మంది అడిగినది నాకు ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక మాటలో మనం డిఫరెన్స్ చెప్పలేమండి. డిఫరెన్స్ ఏంటి అంటే క్వాలిటీ, అంతే. క్వాలిటీ అంటే ఏంటంటే రిజల్ట్స్. సో రిజల్ట్స్ అన్ని పేషెంట్లకి సరిగా ఇస్తున్నారా లేదా, కాంప్లికేషన్స్ ఏమవుతాయి. ఈ పేషెంట్కి అయితే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే, ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్గా పోయింది. మీరు గమనించండి, ఫ్రంటల్ హెయిర్ లైన్ ఇస్ టోటలీ డిజాస్టర్స్. ఆ విధంగా ఎవరికైనా హెయిర్ లైన్ ఉంటుందో చెప్పండి, అసలు ముందు పెట్టేసి అదంతా అసలు హారిబుల్గా ఉంది ఆయనకి. రెండవది, మీ వెనకాల డోనర్ గమనించండి, కంప్లీట్గా బోచ్ ఎరాటిక్ వెళ్ళి తీస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా మాటలు ఏదైనా చెప్పొచ్చు, ఫోటోలు ఏదైనా చూపించవచ్చు. ఒక వీడియో తయారు చేయడానికి 8 months టైం పడుతుంది. ఈ పేషెంట్కి అయితే ఆయన మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫాలో అప్ చేసి ఆ వీడియో తయారు చేసి రిజల్ట్స్ చూపించాలి. ఉత్త వీడియో చూపిస్తే వేస్ట్. ఉత్త వీడియో చూసి ఇంప్లాంటేషన్ చేసి బ్యాండేజ్ చేసి పెడితే వేస్ట్. రిజల్ట్స్ కూడా చూపించాలి కదా. సో ఈ పేషెంట్కి ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే, ఆయన తెలియకుండా అన్ని క్లినిక్ ఒకటే కదా అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయేసి చేసుకున్నాడు. దానితో కొంచెం ప్రైస్ తక్కువ అని. బడ్జెట్ అంటే మీరు చాలా తక్కువ అనుకోవద్దండి. మంచి క్లినిక్ కంటే అక్కడ ఎంతో ఒక 5-10 వేలు తక్కువ ఉండొచ్చేమో అంతే. సో ఆ విధంగా ఒక ప్రేలాగా ఫాలో అయిపోయి చేయించుకున్నాడు. ట్రాన్స్ప్లాంట్ అయితే టోటల్గా పోయింది. ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ హెయిర్ లైన్ ఉంది, మధ్యలో ఎక్కడ డెన్సిటీ రాలేదు, బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా మీరు చూడొచ్చు. హార్వెస్టేషన్ చేసిన చోట ఎంత అది చండాలంగా ఉందంటే, అట్లా ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా చేస్తారా అని కూడా ఆలోచన వస్తుంది నాకు. కాబట్టి ఈ అన్ని క్లినిక్లు ఒకటికైతే కానే కాదు. ఎక్స్పీరియన్స్ సర్జన్తో కంపేర్ చేసేటప్పుడు ఇవన్నీ మనం చూడాలి.
ఒక 18 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న ఒక సర్జన్ దగ్గర ఎవరో టెక్నీషియన్ అని లేకపోతే కొత్తగా పెట్టిన క్లినిక్తో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అంత క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఈ పేషెంట్కి అయితే ఏం జరిగిందంటే కన్సల్టేషన్కి వచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ డిప్రెషన్లో ఉన్నాడు. ఈ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకున్నాను నేను, ఎందుకంటే వెనక కూడా మనకు డోనర్ కూడా లేదు. డోనర్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, కానీ డోనర్ యావరేజ్ ఉందనిపించి ఆయన కొంచెం మోటివేషన్ చేద్దామని నేను రిస్క్స్ అన్ని చెప్పి నేను ఈ కేసు తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఒకే సెషన్లోనే మనం ఏం చేసామంటే హెయిర్ లైన్లో ఉన్న అన్నెసరీ గ్రాఫ్ట్స్ తీసేసాం. అనవసరంగా కొన్ని ముందర ఈ ఫ్రంటో టెంపరల్ యాంగిల్లో కొన్ని ఉంటే అది కూడా తీసేసాము. అయితే హెయిర్ లైన్ కొత్తగా రీక్రియేట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని టెంపుల్ యాంగిల్లో కూడా ఇంప్లాంట్ చేసాము. మధ్యలో డెన్సిటీ కూడా రావాలి మనకు. ఇంకొక బ్యాడ్ కాంబినేషన్ ఏంటంటే ఇతని పేషెంట్లో ఇతనికి ఫెయిర్ స్కిన్, బ్రౌన్ హెయిర్, ఈ రెండు మ్యాచ్ కాదు. సో మనకు కాంట్రాస్ట్ మ్యాచ్ కాదనమాట. అటువంటి పేషెంట్లకు ఎక్కువ హెయిర్ కావాలా. సో ఇది ఒక ఛాలెంజింగ్ మన చేతిలో ఉంది. రెండో ఛాలెంజింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక మంచి బెస్ట్ డోనర్ ఏరియా, ఆక్సిపిటల్ ఏరియా, బ్యాక్ సైడ్ ఏరియా అంటాము, అక్కడైతే ఆల్మోస్ట్ మొత్తం తీసేశారు హెయిర్. ఇంకేం హెయిర్ ముట్టుకోవడానికి లేకుండా చేశారు. అదొక సెకండ్ డ్రాబ్యాక్ మనకి. మూడో డ్రాబ్యాక్ ఏంటంటే పేషెంట్ మళ్ళీ రావాలి, మళ్ళీ సెకండ్ టైం డబుల్ స్పెండ్ చేసుకోవాలి. ఇది ఒక ఛాలెంజ్. ఈ 3 ఛాలెంజ్లు మన మైండ్లో ఉంటాయి. ఆ వచ్చిన పేషెంట్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సెకండ్ టైం నేను చేసుకుంటున్నాను, బెస్ట్ సర్జన్ దగ్గర నాకు ఫంటాస్టిక్గా రావాలి అనుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి. నీ దగ్గర టైం లేదు, నీ దగ్గర డోనర్ లేదు, మొత్తం మూడోసారి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలన్న కష్టం. కాబట్టి ఈ 3 తీసుకొచ్చి సర్జన్ నెత్తి మీద పెట్టేసి నాకు ఒకేసారి బాగా చేసేయండి అంటే చాలా కష్టమైన పని. వెల్ అయితే ఇతనికి మంచి గ్రాఫ్ట్స్ మేము సైడ్లో అంతా తీసి ఆ డోనర్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ మనం ఏం తీయకుండా సైడ్లన్నీ తీసి బ్యాలెన్స్డ్ డోనర్ మెయింటైన్ చేయడం జరిగింది. ఆ గ్రాఫ్ట్ తీసి ముందర మనం హెయిర్ లైన్ రీక్రియేట్ చేయడం జరిగింది. తర్వాత టెంపుల్ యాంగిల్స్, తర్వాత మధ్యలో డెన్సిటీ కూడా ఇంప్లాంట్ చేయడం జరిగింది. అయితే ఒకే సెషన్లోని ఫ్రంటల్లో రిమూవల్ కూడా చేయడం జరిగింది ఆయనకి. అందువల్ల ఒకే సెషన్లోనే నేను బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద రిజల్ట్స్ మేము అచీవ్ చేయగలిగాము. సో హ్యాపీ, పేషెంట్ ఈజ్ సో హ్యాపీ. అయితే ఇట్లాంటి కేసులకి సెకండ్ సెషన్ కూడా అవసరం రావచ్చు. ఎందుకంటే ఇంకొంచెం డెన్సిటీ పెట్టాలంటే డెఫినెట్గా ఇంకో సెషన్ రావచ్చు. మన చేతులు అంతకంటే ఏం లేదు. చాలామంది అనుకుంటారు బెస్ట్ సర్జన్ అయితే ఒకేసారి చేస్తాడని. అట్లా కుదరదండి. కాబట్టి కొన్ని లిమిటేషన్స్ అయితే ఎవరి సర్జరీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ పేషెంట్ లిమిటేషన్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకో సెషన్ అవసరం రావచ్చేమో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, బ్యూటిఫుల్ హెయిర్ లైన్ వచ్చింది, బ్యూటిఫుల్ డెన్సిటీ తీసుకొచ్చాము. ఒక సెషన్లోనే బ్రౌన్ హెయిర్ ఉంది, వైట్ స్కిన్ ఉన్నా కూడా మంచి డెన్సిటీ తీసుకురాగలిగాము. రెండోది, వెనకాల మీరు చూస్తే డోనర్ ఇప్పుడు ఆఫ్టర్ రిపేర్ చూసిన తర్వాత ఎంత న్యాచురల్గా ఉందో మీరు గమనించగలరు. ఎందుకంటే మంచి హ్యాండ్స్, మంచి సర్జన్ దగ్గరికి వెళ్తే ఇలాంటివన్నీ పాజిటివ్గా మీకు జరుగుతాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డోనర్ అయినా డ్యామేజ్ చేశాడు కదా, చుట్టుపక్కలంతా మనం చాలా బ్యాలెన్స్డ్గా తీయడం జరిగింది. దాన్ని మనం డోనర్ మేనేజ్మెంట్ అంటాము. సో ఫైనల్గా అవుట్కమ్ అయితే ఎక్సలెంట్గా తీసుకురాగలం. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మనకి ఇది ఒక రిపేర్ తర్వాత నేను చూపిస్తున్నాను మీకు. సో చూడండి, ఫ్రంట్ మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ మనం రీఇంప్లాంట్ చేసాము. ఇప్పుడు హెయిర్ లైన్ చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ టెంపుల్లో చాలా మంది కావాలని అడుగుతారు. సో టెంపుల్లో పెట్టడం అనేది అంత మంచిది కాదు. ఇక్కడ తీసేయడం జరిగింది. ఇతనికి ఇప్పటి కూడా తీసేసాను, నేను రిమూవ్ చేశాను. సో ఈ విధంగా సబ్స్టాండర్డ్ అంటే ఒక బడ్జెట్ క్లినిక్స్కి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల ఇతనికి ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ సెకండ్ టైం నేను ఇప్పుడు ఒకసారి రిపేర్ చేశాను, మళ్ళీ ఇంకో రౌండ్ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం రావు. అయితే మీరు ఇక్కడ గమనిస్తే డోనర్ మేనేజ్మెంట్ ఎంత నీట్గా చేసామంటే రిపేర్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్, అట్లా బ్యాక్ సైడ్ కూడా చూడండి డోనర్ ఎంత నీట్గా ఉందనేది. ఇది చాలా మంది గమనించారు. ఎందుకంటే ఒకే రోజు నాకు 6000 గ్రాఫ్ట్స్ కావాలంటారు, బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటారు. ఇవన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కడ జరుగుతాయంటే ఈ విధంగా. సో ఇక్కడ ఈ పేషెంట్కి రిపేర్ చేయడం తర్వాత డోనర్ ఇంప్రూవ్మెంట్ కూడా చూడండి. మనం ఇచ్చిన మెడికేషన్ కావచ్చు, పిఆర్పి వల్ల కావచ్చు, ఆల్మోస్ట్ చాలా న్యాచురల్ అయిపోయింది. ఇదంతా బెస్ట్ క్లినిక్స్లో వెళ్తేనే మీకు ఇటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనమాట. సో కాబట్టి డోనర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డ్యామేజ్ అసలు సెకండ్ టైం మేము ఆర్ఎస్ చేసాము, మీరు గమనించవచ్చు చాలా నీట్గా బ్యాక్ సైడ్ ఏమాత్రం మనకి డ్యామేజ్ లేకుండా చేసినాం. సో అందువల్ల అనవసరంగా ఎక్కువ గ్రాఫ్ట్లు దిగడం కూడా అవసరం లేదు. మనకు ఈ పేషెంట్ రిపేర్ చేసే రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది. తర్వాత డోనర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసాం. దీన్నే డోనర్ మేనేజ్మెంట్ అంటాము. మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ముందు ఫోన్లలోనే, వాట్సాప్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలనుకునేవారు, ఎక్కడైనా చీప్గా అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి డిజాస్టర్స్లో అయితే పడిపోతారు. ఇట్లాంటి కేసులు నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ రోజు 4 చూశానని చెప్పాను. ఈ మంత్లో చాలా కేసులు చూశాను ఈ విధంగా. సో రిపేర్ అన్న ట్రాన్స్ప్లాంట్కి అయితే మాత్రం డెఫినెట్గా 2-3 సార్లు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఫోన్లో ఎవరైతే ఈ ట్రాన్స్ప్లాంట్ ఎంత, ఇది ఎంత అవుద్ది, ఎంతకన్నా తక్కువ, ఇంకా తక్కువ అని పోతే
ఒక క్లినిక్ తక్కువ చేస్తే ఇంకోటి ఇంకా తక్కువ చేస్తాడు, ఇంకోటి ఇంకా తక్కువ చేస్తాడు. ఆ విధంగా మీరు చూసుకుంటూ వెళ్తే మీరు ఎక్కడో ఒక ఏదో ఒక క్లినిక్లో మంచి బడ్జెట్, ల్యూక్రేటివ్ బడ్జెట్ ప్యాకేజ్ మీరు పడిపోతే ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద 100% ఫెయిల్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఎవ్రీ మంత్ నేనైతే ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ నెంబర్లో నేను రిపేర్ కేసులు అయితే చూస్తున్నాను. క్వాలిటీ ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఒక్క సమాధానం నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైతే రిపేర్ ట్రాన్స్ప్లాంట్ చేసి రిజల్ట్స్ పెట్టగలరో వాళ్ళ క్లినిక్ చాలా బాగుందని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు మీ సర్జన్తో కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫోన్లో కంటే కూడా డైరెక్ట్గా మీరు కూర్చొని మాట్లాడినప్పుడు ఈ సర్జన్ సరిగా చేయగలడా లేదా, లేకపోతే ఈ క్లినిక్ వాళ్ళు మనకు సరిగా ట్రీట్మెంట్ చేయగలరా లేదా కాన్ఫిడెన్స్ మీలో అయితే బిల్డ్ అవుతుంది. ఆ తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది. కన్క్లూజన్ ఏంటంటే బేసిక్లీ చాలామంది ఇట్లాంటి నాకు పేషెంట్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, నా దగ్గర కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళు యూజువల్గా వాళ్ళు మన క్వాలిటీ కానీ మన రిజల్ట్స్ కానీ సర్జరీస్ ఎవరు చేస్తారు, సర్జరీ టీం ఎలా ఉందని కానీ వాళ్ళకి 99% క్లారిటీ వస్తుంది. ఎవరైతే వాళ్ళకి ఫోన్లోనే డిస్కషన్ చేసుకొని కంపారిజన్కి వెళ్తారో, అంటే ఇక్కడ ఎందుకు ఇంత, అక్కడ ఎందుకు అంత, ఇక్కడ ఈ కంపారిజన్కి అయిన వాళ్ళ పరిస్థితి అంతా ఇలాగే తయారైంది. ఎందుకంటే మీకు ఎవరైతే ఒక చోట ఇంత ప్యాకేజ్ తీసుకున్నాను అని చెప్పిన వెంటనే వాళ్ళు ఏదో మీకు కొంచెం తగ్గించి మేము లుక్రేటివ్ ప్యాకేజ్ చెప్పేసి అక్కడ తీసుకెళ్ళిపోతారు. అక్కడ మీకు ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం ఉండకపోవచ్చేమో ఒకసారి. అలాంటి కేసులు చాలా చూశాను నేను. ఇది ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు చాలా మంది పేషెంట్ల నుంచి. కాబట్టి తొందరపడి డెసిషన్ తీసుకోకూడదు. 10-20 వేలు సేవ్ చేయడానికి కోసం వెళ్ళి ఇది సేవ్ చేయడానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదండి. ఎందుకంటే ఒక గ్యాడ్జెట్ ఫోన్ పాడైతే ఇంకోటి పడేసి కొనుక్కోవచ్చు. అక్కడ డబ్బులు ఒక్కటే మ్యాటరు. ఇక్కడ అలా కాదు, మీకు డబ్బులతో పాటు డోనర్ కూడా పోతుంది. డోనర్ పోతే నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా మంచి సర్జన్ నీకు ట్రాన్స్ప్లాంట్ చేయలేడు. కాబట్టి బడ్జెట్ అని పోయే వాళ్ళకి డెఫినెట్గా 2-3 సార్లు ఖర్చు అవుతుంది. కాబట్టి కైండ్లీ మీరు మీ క్లినిక్స్ అన్ని ఫాలో అప్ చేసుకొని మంచి రిజల్ట్స్ ఎక్కడ తీస్తే అక్కడ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళని కంపేర్ చేయొచ్చు మనం. అంతేగాని రిజల్ట్స్ ఇచ్చేవారిని అసలు ఎవరో ఏమీ ఊరు పేరు తెలియని క్లినిక్స్ని కంపేర్ చేయకూడదు. మనం రిజల్ట్స్ ఇచ్చే క్లినిక్ 4-3 తీసుకొని దాన్ని కంపేర్ చేసుకొని వెళ్ళడం మంచిది. లేకపోతే డైరెక్ట్గా మీ డాక్టర్తో మాట్లాడుకొని నా కేసు చేయొచ్చా లేదా, చేయకుండా రాకపోతే ఏంటి, వస్తే ఏంటి, అవన్నీ డిస్కషన్స్ మీరు క్లారిటీగా తీసుకుంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మీకు మంచి సపోర్ట్ ఉంటుంది, హెల్ప్ కూడా ఉంటుంది. ఆ ఊరికి ట్రాన్స్ప్లాంట్ చేసేసి మిమ్మల్ని పంపించేసిన తర్వాత ఎవరు మాట్లాడరు. చాలామంది పేషెంట్లు ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకుని 3rd డే 4th డే నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు. అంటే ఏంటి, 3rd డే కూడా వాళ్ళకి ఫాలో అప్స్ హెల్ప్ చేయడం లేదని అర్థము. అట్లాంటి క్లినిక్లో మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఈ క్వాలిటీ అంటే రిజల్ట్స్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాతనే ఇది అర్జెంట్ సర్జరీ కాదు కాబట్టి 1 year లేట్ అయినా పర్వాలేదు, మంచి డాక్టర్ చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.